ఓం నమో వెంకటేశాయ. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కోనసీమ జిల్లా వాడపల్లిలో ఉన్నామండి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. సో వాడపల్లి అనేది గోదావరి జిల్లా కోనసీమ తిరుమలగా పేరుగాంచింది. సో స్వామివారిని ఇక్కడ దర్శించుకోవడానికి వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. శనివారం అయితే చాలా రష్గా ఉంటుంది, ఈవెన్ క్యూ లైన్లు కూడా కట్టారు, చూడొచ్చులాగా. శనివారం చాలా రష్ ఉంటుంది, వీక్ డేస్లో కొద్దిగా పర్లేదు, రష్ తక్కువగా ఉంటుంది. సో మన వాడపల్లి చేరుకోవడానికి రావులపాలెం దగ్గర అండి, రావులపాలెం దగ్గర నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఐపీఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సులు పెడతారు, మన సర్వీస్ ఆటోస్ కూడా ఉంటాయి. అలాగే వాడపల్లిలో ప్రైవేట్ వాళ్ళ రూమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కావాలంటే ముందుగా చెప్తే అడ్వాన్స్గా చెప్తే వాళ్ళు బుక్ చేస్తారు. అండ్ ఇది స్వామివారి నుండి బియ్యం కానీ వాటికని సమర్పించుకోవడం ఇక్కడ పెట్టాలి. కానీ పచ్చని పొలాలు చుట్టుపక్కల చాలా అందంగా ఉంటుంది. గుడి బయట ప్రాంగణం వరకు తీస్తున్నానండి, చూపిస్తున్నాను. సో ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి, జస్ట్ వచ్చి స్టే చేయడానికి. సో ఈ చుట్టుపక్కల మీరు చూస్తే లోపలికి వెళ్తే ఉంటాయి అన్ని రూమ్స్. సో స్వామివారి ప్రత్యేకంగా 7 శనివారాలు 7 రూపాయలు 7 ప్రదక్షిణాలు చేస్తే మన కోరిక తీరుతుంది అనేది ఇక్కడ ప్రత్యేకమైన ఇది నమ్మకం. సో అందరికీ ఇలా చేసుకొని చాలామందికి జరిగింది, నెరవేరింది. నాకు కూడా జరిగింది. అందుకనే ఈ యొక్క చిన్న వీడియో తీసి అందరికీ ఏదో నాకు తోచిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పి నా యొక్క మెయిన్ ఉద్దేశం, మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అక్కడ చుట్టుపక్కల ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ చేరుకోవడానికి ఏంటి అనేది కూడా కవర్ చేయడం అనేది మాకు ఇంపార్టెంట్. మా ఛానల్కి మెయిన్ అదే అన్నమాట. సో అందుకనే మేము కవర్ చేస్తున్నానండి. సో మనం రావులపాలెం నుంచి మనకి బస్సెస్ ఉంటాయి ఫ్రీక్వెంట్గానే. సో సర్వీస్ ఆటోస్ కూడా ఉంటాయి, అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ.